వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టాలని చెప్పి ఒక పోస్టర్ అయితే బాగా సోషల్ మీడియాలో బాగా రన్ అయింది గతంలో. అదేవిధంగా ప్రధాన పత్రికలు కూడా వార్తలు రాసిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం స్కీమును తీసుకురావాలంటే ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏమిటి, అసలు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఏం జరగబోతుంది అన్న అంశాలని మనం ఇప్పుడు చర్చించుకుంటే, కర్ణాటకలో ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చారు. ఆ మహిళలకు వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నారు. మరోవైపు రీసెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకొచ్చింది. సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది, మంచి స్పందన వస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టాలని. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గారిని మిగతా ఉన్నతాధికారులతో చర్చించడం జరిగింది. ఏం జరగబోతుంది, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఈ 3 నెలలు తీసుకొస్తే ఎలా ఉండబోతుంది, మనం ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి అని చెప్పి అడగ్గా, అలాంటి కార్యక్రమాలు అలాంటి డెసిషన్స్ విషయంలో కొంచెం వెనకడుగు వేయటమే మంచిది. మన దగ్గర సరిపడిన బస్సులు లేవు. ఉన్న బస్సులు కూడా దాదాపు 8,500 బస్సులు ఉన్నాయి. అది కూడా దాంట్లో సగభాగం వరకు 50% అంటే 4,450 చిల్లరగా బస్సులు ఇప్పటికే 12 లక్షలు దాటిపోయాయి. అందులో కూడా 15 లక్షలు కిలోమీటర్లు దాటిన బస్సులు కూడా ఉన్నాయి. అంటే 4,450 బస్సులు 12 లక్షలు కిలోమీటర్లు దాటి షెడ్డుకు పోవడానికి సిద్ధంగా ఉండే పరిస్థితి ఉంది. అందులో కూడా 1,650 చిల్లర బస్సులు 15 లక్షల కిలోమీటర్లు కూడా దాటి ఉన్నాయి. అవి రోడ్ల మీద ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. ఉచిత బస్సు ప్రయాణం పెడితే పండగ వేళల్లో కానీ ఎన్నికల సమయంలో కానీ స్పందన విశేషంగా వచ్చింది. మహిళలు కానీ మిగతా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా బస్సుల వైపే, ఆర్టీసీ బస్సుల వైపే రావడం జరిగింది. లోడ్స్ పెరుగుతాయి. అదేవిధంగా రూట్స్లో తిరగటం కూడా, బస్సులు తిప్పడం కూడా, ఆపరేట్ చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బస్సులో రోడ్డు మీద ఆగిపోతాయి. దానికి తోడు రోడ్లు కూడా అత్యంత దయనీయంగా ఉంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్లు పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యాయి, గుంతలమయమయ్యాయి. వర్షాలు పడితే బస్సులు కూడా యాక్సిడెంట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గతుకుల రోడ్లో బస్సు ప్రయాణం, బస్సుకున్న స్పేర్ పార్ట్లు కూడా ఊడి రోడ్డు పైన పడుతున్న పరిస్థితి అయితే ఉంది. టైర్స్ కూడా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఫిట్నెస్ బాగా బస్సులు కోల్పోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపు 1,600 బస్సులు షెడ్డుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తున్న తరుణంలో ఇటువంటి స్కీమును తీసుకురావడం అంత మంచిది కాదు అని చెప్పడంతో ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెనకడుగు వేసినట్టుగా తెలుస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాల్లో ప్రవేశపెట్టింది. మంచి స్పందన వస్తుంది మహిళల నుంచి. దాన్ని క్యాష్ చేసుకునేందుకు మన అధికారంలో ఉన్నప్పుడే ఈ 3 నెలలు ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచించారో, ఏదైతే అలాంటి ఆలోచన వైపు అడుగులు వేశారో, ఆదిలోని అంశపాదులేగా అధికారులు అయితే ఆయనకి చాలా స్పష్టతనిచ్చారు. అలాంటి ఆలోచనలు చేయమాకండి, మన దగ్గర కొత్త బస్సులు లేవు. ఇప్పుడు బస్సులు హైర్ చేసుకోవడంలో లేకపోతే కొనుక్కోవడంలో కానీ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు నిధులు లేవు, కార్పొరేషన్ చాలా ఇబ్బందుల్లో ఉంది. అదేవిధంగా బస్సులు చాలా వరకు ఫిట్నెస్ లేవు. ఫిట్నెస్ లేని బస్సులని మనం ఈ రూట్లో ఆపరేట్ చేస్తే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే విధంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రయాణంలో కూడా అసౌకర్యం కలిగించే విధంగా బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీని మీద పునరాలోచించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఈ విషయం పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.